అమ్మాయి గారు, అమ్మాయి గారు, పొద్దుటి నుంచి బొవ్వ తినలేదు కదండి. అమ్మాయి గారు, మడిసికి మనేద మంచిది కాదండి. మనేద పెట్టుకుని ఏడిస్తే మన కన్నీళ్ళే ఖర్చు అయిపోతాయండి. ఏది ఆ పాదం చూపండి. అసలండి దేవుడు మన కన్నీళ్ళు ఇచ్చింది మన కోసం కాదంటండి. ఎదటాళ్ళకు బాధ వచ్చినప్పుడు మనం కన్నీరు పెట్టాలా, అందుకు అప్పుడు వాళ్ళకి ధైర్యం వస్తుంది. నిజమండి, త్వరగారు చెప్పారు. మన కట్టం వస్తే నవ్వాలటండి. కాల్లో ముళ్ళు గుచ్చుకుందనుకోండి ఏడవకూడదండి. కంట్లో గుచ్చుకోలేదు కదా అని నవ్వాలంటండి. షో ఒక్క చెప్పనండి. అనగనగనగనగా ఓ రాజుగారు ఆరు ఓడికి ఉరిసెచ్చేసినారు. ఆడు పక్కమని నవ్వాడంటండి. దానికి రాజుగారు, ఎరా ఏంట నవ్వు, ఇప్పుడే చంపేస్తాను అన్నాడంటండి. దానికి ఆడు, ఓ రాజా, నాకు రెక్కల గుర్రం ఇజ్జి తెలుసు, నన్ను కానీ రేపు చంపేశారు అనుకోండి, ఆ ఇజ్జి చూసే అదృష్టం నీకెక్కడదరా ఎర్రి మొహం అన్నాడంటండి. మరైతే గుర్రాన్ని ఎగిరించు అన్నారు రాజుగారు. నిజంగా ఎగిరించాడా? ఆశ కదే, 6 నెలలు పట్టుద్ది. నాకు గుర్రానికి తిండి దానా మందులు మాకులు కావాలన్నాడు. రాజుగారు సరే అన్నారు. రోజు ఆ రంపించే పాలు మేగడ 35 తందిని ఆ మిగిలిన దాంతో గుర్రాన్ని మాలిష్ చేసేవాడు. రాజభోగంగా జరిగిపోతుంది ఆడికి. ఖైదులో పక్కనున్నాడు, ఎవరో గుర్రం నిజంగా ఎగురుద్దా అన్నాడు. దానికి ఈడు నవ్వేసి, ఉత్తినే కదలే అన్నాడు. మరైతే అబద్ధం చెప్పి లాభమే ఉందరా అన్నాడు. ఊరి శిక్ష 6 నెలలు వాయిదా పడింది కదా, ఈలోగా ఎన్నో జరగచ్చు. రాజుగారు మనసు మార్చుకుని నా శిక్ష రద్దు చేయొచ్చు. రాజుగారే చచ్చిపోవచ్చు. భూకంపం వచ్చి జైలు కూలిపోవచ్చు. శివరాఖరికి ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నాడు. నీతో ఏదో అందామనిపిస్తోంది, ఎప్పుడు